ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాము. అదే డీఐవై ఆర్డినో రాడార్ సిస్టమ్. ఈ ప్రాజెక్ట్‌లో అల్ట్రాసోనిక్ సెన్సార్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేస్తాం. స్క్రీన్‌లో రాడార్ లాగా డిస్‌ప్లే చేస్తాం. సేమ్ ఇదే ప్రాజెక్ట్‌ని రియల్ టైమ్‌గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్మీ క్యాంప్స్‌లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డినో అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ దగ్గర ఎప్పుడైతే ఏదైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయిందో, వెంటనే ఆ సిగ్నల్ ఆర్డినోకి ఇచ్చేస్తుంది. సో, వెంటనే ఆ రాడార్ సిస్టమ్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుందనమాట. ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ చూద్దాం. ఒక ఆర్డినో యూనో, ఒక HCSR04 అల్ట్రాసోనిక్ సెన్సార్, ఒక సర్వో మోటార్. ఈ సర్వో మోటార్ మీద ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఆల్రెడీ ప్లేస్ చేసేసాను. అండ్ సమ్ జంపర్ వైర్స్ అండ్ 1 ప్రింటర్ కేబుల్. సర్క్యూట్ డయాగ్రామ్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్స్ ఇవ్వాలి. కమింగ్ టు ద కోడ్, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఆర్డినోని కనెక్ట్ చేసిన తర్వాత టూల్స్‌లోకి వెళ్ళి బోర్డ్, ఏవిఆర్ బోర్డ్స్‌లో ఆర్డినో యూనోని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత COM6 ఆర్డినో యూనోకి కనెక్ట్ అయింది. దిస్ ఈస్ ఫైన్. సో, ఈ కోడ్‌లో సర్వో మోటార్ రొటేట్ అవుతుంది. యాస్ వెల్ యాస్ అల్ట్రాసోనిక్ సెన్సార్ డిస్టెన్స్ మెజర్ చేస్తుంది. అండ్ డేటా సీరియల్‌గా ప్రాసెసింగ్ చేసి సీరియల్ మానిటర్‌లో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇనీషియల్‌గా నేనేం చేస్తున్నానంటే servo.hని డిఫైన్ చేస్తున్నాను. అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ పిన్, ట్రిగ్ పిన్ 10కి, ఎకో పిన్ 11కి డిఫైన్ చేశాను. తర్వాత ఇవి నా వేరియబుల్స్. సెటప్ ఫంక్షన్ ఓన్లీ వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, అందుకే దీన్ని ఏమని డిఫైన్ చేశాను, అవుట్‌పుట్ అండ్ ఇన్‌పుట్స్ ఇక్కడ డిఫైన్ చేశాను. దాని తర్వాత సర్వో మోటార్ యొక్క సిగ్నల్ పిన్ 9థ్ పిన్ ఆఫ్ ద ఆర్డినోకి కనెక్ట్ చేశాము. నెక్స్ట్ కమింగ్ టు లూప్ ఫంక్షన్. ఈ లూప్ ఫంక్షన్‌లో ఫస్ట్ ఏమవుతుందంటే సర్వో 180 డిగ్రీస్ టిల్ట్ అవుతూ ఉంటుంది. 0 డిగ్రీస్ టు 180 డిగ్రీస్ కంటిన్యూయస్‌గా టిల్ట్ అవుతూ ఉంటుంది. అంటే చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, వి వాంట్ దిస్ ఇన్ అవర్ కోడ్. అండ్ యాంగిల్, డిస్టెన్స్ 2 మెజర్ చేస్తుంది. ఫంక్షన్ టు మెజర్ ద డిస్టెన్స్. ఈ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తున్నామంటే అల్ట్రాసోనిక్ సెన్సార్‌ని దగ్గర నుంచి డేటా రిటైన్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాం. సో, ట్రిగ్గర్ పిన్ అండ్ ఎకో పిన్ 2 మెజర్ చేస్తాయన్నమాట. ఇది మాక్సిమం నేను డిఫైన్ చేసింది ఏంటంటే 200 సెంటీమీటర్స్ వరకు మెజర్ చేయమని చెప్పి నేను ఇక్కడ డిఫైన్ చేశానన్నమాట. సో, మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ కావాలన్నా కూడా అల్ట్రాసోనిక్ సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది. బట్ నాట్ రియల్లీ ప్రిసైజ్. ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ కాదు కాబట్టి టు అండర్‌స్టాండ్ ద డెమాన్‌స్ట్రేటింగ్ వెర్షన్ వి విల్ యూజ్ దిస్. నెక్స్ట్ సెండ్ డేటా ఇన్ యాంగిల్ అండ్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి యాంగిల్ యాస్ వెల్ యాస్ డిస్టెన్స్ 2 మళ్ళీ సీరియల్ మానిటర్‌లోకి పుష్ చేస్తుంది. కోడ్ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయింది కదా! నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈ కోడ్‌ని ముందు వెరిఫై చేస్తాను. ఇఫ్ సమ్ ఎర్రర్స్ ఆర్ దేర్ ఆర్ నాట్. సో, డన్ కంపైలింగ్. సో, ఇక్కడ నాకు ఎర్రర్స్ అవుట్‌పుట్‌లో ఏమీ రాలేదు. సో, ద కోడ్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫైన్. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈ కోడ్‌ని ఆర్డినోకి కనెక్ట్ చేశానని చెప్పాను కదా! దీనికి అప్‌లోడ్ చేస్తాను. సో, బిల్డింగ్, అప్‌లోడింగ్, డన్ అప్‌లోడింగ్. దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను సీరియల్ మానిటర్ ఓపెన్ చేసి డేటా ఏ రకంగా పుష్ అవుతుందో చెక్ చేద్దాం. సో, యెస్, కంటిన్యూయస్ డేటా ఈస్ గెట్టింగ్ ట్రిగ్గర్డ్. అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎప్పటికప్పుడు డేటాని పుష్ చేస్తూనే ఉంది కంటిన్యూయస్‌గా. సో, అప్‌లోడింగ్ పార్ట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫైన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ స్టెప్ ఏంటంటే ఈ సీరియల్ మానిటర్‌ని క్లోజ్ చేసేసుకోవాలి. దట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాసెసింగ్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసి మనం ఆ యూఐలో చూడబోతున్నాం అనమాట. ఏమేం వాల్యూస్ వస్తున్నాయి, ఏ రకంగా మన రాడార్ సిస్టమ్‌ని డిస్‌ప్లే చేస్తున్నాము అని. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సీరియల్ మానిటర్‌ని క్లోజ్ చేసేసాను. నౌ ఐ విల్ ఓపెన్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు మీకు అది ఒకసారి ఓపెన్ అవ్వంగానే చూపిస్తాను. సో, దిస్ ఈస్ హౌ యువర్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్, ద ఐడీఈ లుక్స్ లైక్. సో, ఆర్డినో ఐడీఈ ఈజ్ వన్ అదర్ ప్లాట్‌ఫార్మ్. ఈ ప్రాసెసింగ్ అనేది ఇంకొక ప్లాట్‌ఫార్మ్. అక్కడేం చేస్తామంటే ఓన్లీ కోడ్‌ని అప్‌లోడ్ చేయడానికి ఆర్డినోకి యుటిలైజ్ అవుతుందనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ద విజువలైజేషన్ పర్పస్.
సో ఇది నా కోడ్ మొత్తం రాసాము. సో మనకి డిస్టెన్స్ కావాలి, అది డ్యూరేషన్ యాంగిల్ కావాలి, ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయింది అనేది కావాలి. నేనేం చేస్తానంటే ఇప్పుడు రన్ మీద క్లిక్ చేస్తాను. ఎస్, రన్ మీద క్లిక్ చేయగానే విల్ గెట్ దిస్ యూఐ. ఇక్కడ యాంగిల్ మొత్తం చూపిస్తుంది. వెన్ ఎవర్ వి రీచ్ 180 degrees, ఇది 180 degrees అనమాట, 180 వస్తుంది. ఇది 90 degrees అండ్ ఇది 0 degrees. మాక్సిమం ఇందాక కోడ్లో 200 సెంటీమీటర్స్ డిటెక్ట్ చేయమని చెప్పాం కదా. సో డిఫాల్ట్గా 200 సెంటీమీటర్స్ చూపిస్తుంది, ఎందుకంటే 200 సెంటీమీటర్స్ వరకు ఇందాక ఆబ్జెక్ట్ ఏది లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టాను, అది డిటెక్ట్ చేసింది 10 or 11 సెంటీమీటర్స్ దగ్గర. మళ్ళీ ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయింది, ఇంకొకటి ఉంది అనేసి. నౌ లెట్స్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఎస్, ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్స్లో డిటెక్ట్ అయింది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రిప్రజెంట్ ద పిక్టోరికల్ రిప్రజెంటేషన్. సో ఇప్పటి వరకు మనం ఆర్డినో కోడ్ అండ్ ప్రాసెసింగ్ కోడ్ గురించి చూసాం కదా. ఇప్పుడు లైవ్ డెమోన్స్ట్రేషన్ చూద్దాము. సో పవర్ బ్యాంక్ దాని ఆపోజిట్లో పెట్టాను. సో ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయింది. సో అక్కడ అందుకే రెడ్ షేడ్ వచ్చింది. సో లెట్ us సీ వన్స్ అగైన్. సో ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయింది, సో రెడ్ షేడ్ వచ్చింది. దిస్ ఈస్ హౌ యూ డెమాన్స్ట్రేట్ ఇట్. ఈ ప్రాజెక్ట్ మనం రియల్ టైంలో సెక్యూరిటీ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము, రోబోటిక్స్ ఆబ్స్టికల్ డిటెక్షన్లో యూజ్ చేస్తాము, మిలిటరీ రేడార్ సిస్టంలో యూజ్ చేస్తాము, అండ్ లైట్ హౌస్ ఉంటుంది కదా బీచ్ సైడ్, సో అక్కడ కూడా యూజ్ చేస్తాం అనమాట. అంటే అవన్నీ ఇండస్ట్రియల్ గ్రేడ్ అల్ట్రాసోనిక్ సెన్సర్స్. ఇది ఒక బేసిక్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవడానికి వీ కెన్ యూజ్ దిస్ HCSR-04 అల్ట్రాసోనిక్ సెన్సర్. సో ఈ ప్రాజెక్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం కావాలో కామెంట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ కోడ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. Until then, bye bye. See you in next video.